ఈ రోజున జయంతి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వేణుగారి అధ్యక్షతన ఈ కార్యక్రమానికి మిత్రులు ప్రభాకర్ గారు అదేవిధంగా మిగతా అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ రోజున పరిస్థితి చూస్తే దేశమంతటా ఒక పండుగ వాతావరణం లెక్క జరుపుకుంటున్నారు. ఎందుకంటే వాజ్పేయి గారు భారతదేశ ప్రధానిగా ఉన్న సందర్భాలలో అనేకమైన దేశ రక్షణ చూసుకున్నా కూడా, దేశ సంక్షేమాలు చూసుకున్నా కూడా, ఏ రకంగానైతే దేశం అభివృద్ధి జరుగుతుందో అని చెప్పేసి ఆలోచనతో ఉన్నాడే తప్ప ఏ రోజు కూడా మాత్రం ఆలోచించుకోలేదు. మరి వాజ్పేయి గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆగ్రా జిల్లాలో పటేశ్వర్ గ్రామంలో జన్మించారు. తర్వాత వారి తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గ్వాలియర్ జిల్లా బొరినాకు వలస వెళ్ళడం జరిగింది. ఆయన చిన్నప్పుడే విద్యాభ్యాసం సరస్వతి శిశు మందిర్లో చేయడం జరిగింది. మరి యొక్క ఈ సరస్వతి శిశు మందిర్ విద్యాభ్యాసంలో చాలా ప్రవర్తన క్రమశిక్షణ నేర్చుకున్నారు. ఈ విద్యాబుద్ధులు నేర్చిన తర్వాత కాలేజ్ విషయంలో కానీ, ముందు చదువుల విషయంలో కానీ చాలా విజ్ఞానపరంగా కానీ విద్యాపరంగా కానీ ముందుండేవాడు. 1939లో ఆర్ఎస్ఎస్లో చేరడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విషయంలో చేరిన తర్వాత అతి కొద్ది కాలంలోనే అప్పుడున్న ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి దగ్గర ఉండి 1947 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రచారకులుగా నియమించడం జరిగింది. అంటే ఆయన చేసే పని విధానం కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క ఆనాటి నుండి ఈనాటి వరకు దేశ రక్షణ కొరకు, దేశ యొక్క సుఖంగా ఉండడం కొరకు మాత్రమే ఆలోచించిన ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన చేపట్టిన తర్వాత ఒక విషయంలో కార్గిల్ యుద్ధం ప్రకటించినప్పుడు ఈ దేశాన్ని రక్షణ విషయంలో వాజ్పేయి గారు అనేకమైన ఈ దేశ ప్రజలందరినీ ప్రతిపక్ష పార్టీలో వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మరి పాకిస్తాన్కు భారతదేశానికి వచ్చిన ఈ కార్గిల్ యుద్ధంలో మరి దేశ రక్షణ కొరకు మనందరం ఒక్కడి కావాలని చెప్పేసి ఆ రోజు యుద్ధాన్ని జయించి ఈ యొక్క భారతదేశాన్ని కల్పించిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రక్షణ దళాలు ఉండాలి. సైనికులు భారతదేశానికి వెనుక లాంటి వాళ్ళు అని చెప్పేసి అపారమైన వివరించేవారు. ఈ యొక్క జాతీయ రహదారుల వల్ల దేశం అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడి పెట్టే వ్యాపారులందరూ ఈ దేశానికి వస్తారు కాబట్టి జాతీయ రహదారులను వేయాలని చెప్పేసి ఆనాడు ఆలోచన చేసింది వాజ్పేయి గారు. మరి ఆ యొక్క ఆలోచనను ఈనాటి వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ఆలోచన మేరకే ఈ జాతీయ రోడ్లను వేయడం జరుగుతుంది. దానివల్ల భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారస్తులు చాలా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఈ దేశానికి వచ్చి వ్యాపారం చేయాలంటే, నడవాలంటే ఈ రహదారులు బాగుండాలని చెప్పేసి, రోడ్ల సౌకర్యం బాగుండాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా అంత్యోదయ చివరి వారికి కూడా న్యాయం జరగాలి. ఆ రకంగా ఇలా రేషన్ బియ్యం చూసుకున్నా కూడా, సంక్షేమ పథకాలు చూసుకున్నా కూడా, అభివృద్ధి పనులకు చూసుకున్నా కూడా ఆనాటి ఆలోచన మేరకు నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఒక ఆలోచన చేస్తే వాజ్పేయి గారు మతాలకు అతీతంగా మనమంతా ఒకటే, భారతీయులంతా ఒకటే అని చెప్పేసి నినాదంతో ముందుకు పోవడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం భారతదేశం అంతా జరుగుతున్నది. ఇక్కడ ఆ రోజున వాజ్పేయి గారి యొక్క ఆలోచన మేరకే ఈ రోజున నరేంద్ర మోడీ గారు దేశ రక్షణ కొరకు, ఈ దేశ ప్రజల రక్షణ కొరకు పనిచేస్తున్న సందర్భంలో ఈ దేశ ప్రజలు 3 పర్యాయాల అవకాశం ఇచ్చింది. ఇక్కడ కూడా దుర్మార్గం లేదు, అన్యాయం లేదు, నిజాయితీ పరంగా నిలబడాలని చెప్పేసి ఆ రోజు వాజ్పేయి గారు నా కుటుంబాన్ని కూడా విడిచిపెడితేనే ఈ దేశానికి న్యాయం జరుగుతుంది, ఈ దేశానికి రక్షణ కల్పిస్తాం, ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆ రోజున వాజ్పేయి గారు ఎలా అయితే అన్నారో ఈ రోజున నరేంద్ర మోడీ గారు కూడా బంధాలను, బాంధవ్యాలను, కుటుంబాన్ని వదిలిపెట్టి దేశ రక్షణ కొరకు, దేశ అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారు పాటుపడుతున్నారనే విషయం ఈ దేశ ప్రజలు గమనించారు. ఈ కారణంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానం కానీ, ఆయన చేసిన పనులు కానీ, ఈ దేశానికి
కానీ ఈ రోజున మనం ఆలోచన చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ భారతదేశానికి రక్షణ కవచం లాంటి భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలే 3 సార్లు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలంతా జరుపుకోవడం చాలా విశేషం, సంతోషం.